విశ్వావసునామ సంవత్సరం, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరము మనం ఓవరాల్గా తీసుకుంటే ఫస్ట్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి టోటల్ సంవత్సర ఫలితాలు అంటాం. అంటే సంవత్సర ఫలితాలు ప్రకృతి పరంగా ఎలా ఉంటుంది, ఇతరత్ర ఎలా ఉంటుంది. సో విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి. అంటే రవి అనేవాడు ఈ సంవత్సరాన్ని కమాండ్ చేస్తూ ఉన్నాడు. సో రవి ఏం చేస్తాడు? రవి ఫస్ట్ కమాండ్ చేసేది పేరు ప్రఖ్యాతులు, అంటే సెలబ్రిటీ స్టేటస్ను కమాండ్ చేసేది రవి. సో ఈ సంవత్సరము చాలా కష్టాల బారిన పడబోయే వాళ్ళు సెలబ్రిటీస్. అది సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఎక్స్ ట్విట్టర్ అవ్వచ్చు. సో రాజకీయ మన వ్యాపార రంగం అవ్వచ్చు, అంటే ఏ దాంట్లో సెలబ్రిటీ అనే పేరు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సంవత్సరం చాలా సమస్యలు అనుభవిస్తారు. న్యాయపరమైన చిక్కులు అవ్వచ్చు, ఆర్థికపరమైన సమస్యలు అవ్వచ్చు, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు, ప్రాపర్టీలు అమ్ముకోవచ్చు. సో చాలా చాలా సమస్యలు సెలబ్రిటీలకు ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే సంవత్సర ఫలితంలో వల్ల కాదు, గ్రహాల వల్ల కాదు. ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడతా ఉంది. ఆ షష్టగ్రహ కూటమి తాలూకు ఎఫెక్ట్ సెలబ్రిటీల మీద ఉంటుంది. రవి అనేవాడు దాంట్లోనే ఉన్నాడు. అంటే శనితో కలిసి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి రవి చండాల యోగం, కుజ చండాల యోగం, చంద్ర చండాల యోగం, శుక్ర చండాల యోగం, బుధ చండాల యోగం ఈ సంవత్సరం మనకు షష్టగ్రహ కూటమి ద్వారా ఏర్పడుతుంది. సో దానివల్ల ఫస్ట్ సఫర్ అయ్యేది సెలబ్రిటీస్, రెండవది సఫర్ అయ్యేది సినిమా ఇండస్ట్రీ, మూడవది రాజకీయము. ఈ మూడు ఈ సంవత్సరం చాలా సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది.